శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. పోతన విరచితమైన శ్రీమదాంధ్ర మహాభాగవతము దశమస్కందం పూర్వభాగంలో శ్రీకృష్ణావతార ఘట్టాన్ని మనం అనుసంధానం చేసుకున్నాము. తదుపరి కంసుని పంపున పోతన అను రాక్షసి వ్రేపళ్లకు చెందించుట. వసుదేవుడు నందుడు మొదలైన గోపకులకు సెలవు ఇచ్చి పంపించాడు. వాళ్ళు కూడా త్వరగా వేగంగా పోయే గిత్తలను పుంజుకొని బండ్లు ఎక్కి తమ పల్లెలకు ప్రయాణమై వెళ్ళారు. నందుడు ఎదుట స్పష్టమైన ఉత్పాతాలను చూశాడు. నందుడు ఎదుట జరుగుతున్నటువంటి స్పష్టమైన ఉత్పాతాలను చూశాడు. వసుదేవుడు చెప్పిన మాటలను తప్పవేమో అనుకుంటూ వేగంగా ప్రయాణం సాగించాడు. ఇలా ఉండగా కంసుడు ప్రేరేపించిన పోతన అనే రాక్షసి శిశువులను చంపడంలో ఆరితేరినది. అది పల్లెలు, గొల్లపల్లెలు, పట్టణంలో ఎక్కడ పాపలు కనిపించినా చంపివేస్తూ వెళ్తూ ఉంది. ఎవరి పేరు వింటే సర్వభయాలు పోతాయో అటువంటి పరమాత్ముడు పాపడుగా అవతరించి ఉన్న నందుని రేపళ్లకు ఆకాశ మార్గాన్ని వచ్చింది. అది మాయావిని, కామరూపిణి కనుక మాయతో రేపల్లెలో ప్రవేశించింది. ఎవరికంటా పడకుండా ఇల్లిల్లు తిరిగింది. నందుని ఇంట్లో బాలుని ఏడుపు విని సంతోషంతో అందమైన యువతి వేషం ధరించింది. క్రాలు కన్నులు గుబ్బ చన్నులు కందు వందని చందురున్ బోలు మోమును కల్గులేదన బుద్ధి దూరని కౌను హేరాళమైన పిరిందు పల్లవ రాగపాదకరంబులున్ చాలా దొడ్డగు కొప్పు నొప్పగ సర్వమోహనమూర్తితోన్ ప్రకాశిస్తున్నటువంటి దేహంతో మచ్చలేని చంద్రుని వంటి ముఖము ఉందా లేదా అనేటువంటి ఆలోచనని కలిగించేలాగా సన్నని నడుము, విశాలమైనటువంటి వెనుక భాగము, శివుళ్ళ వంటి ఎర్రని కాళ్ళు చేతులు, ఒత్తైన జుట్టుముడి, ఇలా చాలా అందంగా అందరినీ మోహపెట్టే రూపంతో నందుని ఇంటికి వెళ్ళింది పోతన. కాంచన కుండల కాంతులు గండయుగంబున క్రేళ్ళు రకన్ జడపై మించిన మల్లెల మేలిమి తావులు మెచ్చి మదాళులు మెంటను రానంచిత కంకణహార రుచుల్ చెలువారగా పైవలు వంచల ఇంచుక జారగా ఇందున భాని భానన ఏగ కుమారుని ఇంటికి నై. ఆ పోతన కృష్ణుడున్న ఇంటికి వెళ్తూ ఉంటే ఆమె ధరించిన బంగారు లోలాకుల కాంతులు చెక్కిళ్లపై కేరింతలు కొడుతూ ఉన్నాయి. జడలో ధరించిన మల్లెపూల సువాసనలకు తుమ్మెదలు ఆకర్షింపబడి ఆమెతో పాటే ఆమె తలపై ఎగిరి వస్తున్నాయి. చేతుల కంకణాలు, మెడలో హారాల కాంతులు చిమ్ముతున్నాయి. పై వల్లెవాటు కొద్దిగా జారిపోతూ ఉంది. చంద్రుని వలె ఆకర్షణీయంగా కనపడే ముఖంతో పోతన కృష్ణుడి ఇంటికి బయలుదేరి వెళ్ళింది. ఆ సమయంలో సిరిమమ్మున్ బ్రతుకంగ చూచు కొరకై శృంగార వేషంబుతోన్ అరుదేనోపు నటంచు గోపికలు జిహ్వల్ రాక మోహించి తత్పరులై చూడల తంగివోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ పరుభస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ డింభకున్. ఆమె లోపలికి వెళ్తూ ఉంటే గోపికలందరూ ఏమీ మాట్లాడడానికి నోరు రాక మైకంలో ఉన్నట్లు నిలబడిపోయారు. మమ్మల్ని అందరినీ బ్రతికించడానికి లక్ష్మీదేవి శృంగార వేషంతో వచ్చిందో ఏమో అని భ్రాంతిపడి తదేక దృష్టితో చూస్తూ ఉండిపోయారు. పోతన సరాసరి వెళ్ళి మంచం మధ్యలో ఉన్న పరాత్పరుడైన కృష్ణుని చూచింది. అతడు నివురుగప్పిన నిప్పులాగా ఉండడం చేత అది నిప్పు అని, తాకితే కాలుతుందని ఆమెకు తెలియదు. ఆ మాయా శిశువు దుష్టులను చంపడం ప్రారంభిస్తున్నాడని ఇంకా ఆమెకు తెలియదు. ఆ విధంగా కృష్ణుణ్ణి సమీపించే సమయంలో ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడు ఆ బాలధ్వంసిని కొంటు కంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండన్ విషమూని వచ్చుట మదిన్ భావించిలో నవ్వుచున్ కాలుంకేలు నెరుంగకున్న కరణిన్ కన్మోడ్చి గుర్బెట్టగన్.
అతడు చరాచర జగత్తుకు ప్రభువైనవాడు, లోకాలకన్నింటికీ ఈశ్వరుడు, గోపాల బాలుని రూపం ధరించినవాడు. అతడు ఆ బాలహంతకురాలను చూచాడు. క్రూరత్వంతో నిండిపోయి బాలంతరాలు వేషంలో పానిండ్లలో విషం ధరించి వస్తుందని గ్రహించాడు. లోపల నవ్వుకున్నాడు. కాలు ఏదో చెయ్యి ఏదో ఎరగకుండా నిద్రపోతున్నట్లుగా గుర్రు పెట్టసాగాడు. ఆ పాపజాతి సుందరి ఆ పాపని పాన్పు చేర నరిగి కరములన్ లేపి చనుంగవ శిశువున్మోపుచు ముద్దాడి శిరము మూర్ఖుని పలికెన్. ఆ పాపిష్టి రాక్షసి పూతన కృష్ణుని పాన్పు వద్దకు వెళ్ళింది. చేతులతో లేవదీసి అతన్ని తన పాలిండ్లకు హత్తుకుంది. శిరసు వాసన చూచి ముద్దు పెట్టుకున్నది. ఆమె ఇలా అంది, నీకు చనుబాలు త్రాగించగలిగిన సమర్థులు ఎవరూ లేరు. నువ్వు నా పాలు త్రాగడం భావ్యం. నీకు చన్ను గుడిపిన తర్వాత నిదానంగా వెళతాను. నీకు చన్ను గుడపడం నాకు వేడుక. చిన్ని తండ్రి, నా చనుబాలు ఒక గుక్కెడు త్రాగి చూడు. అప్పుడు నీ అందం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అందువల్ల ఇప్పుడున్న నా అందానికి కూడా ఫలితం దక్కుతుంది అంది. ఈ విధంగా కృష్ణుడిని చూసి ముద్దాడుతూ ఉన్నట్లు మాట్లాడుతున్న ఆ పూతనను చూచి యశోద రోహిణి మాతలు అభ్యంతరం చెప్పారు. వనిత ముట్టకుమమ్మ చన్ను గుడుపున్ వల్దమ్మ, నీ చన్ను మా తనయుండొల్లడు వాసి పొమ్మని యశోదా రోహిణిల్ సీరా గైకొన కీర్చించుచు మాయపన్ని పెలుచన్ కోశంబులో వాలు మెల్పున రాజిల్లుచు మాట మెత్తదనములో వాడియున్నేర్పడన్. చూడమ్మా, నీవెవరో కొత్త యువతివి, మా బాబును ముట్టుకోకు. అయ్యో, వానికి చనుగుడుపు వద్దమ్మా. నీ చనుబాలు మా అబ్బాయి ఇష్టపడడు. వెంటనే వెళ్ళిపో అని యశోదారోహిణిలో అరుస్తున్నా లెక్క చేయక ఆ పోతన కృష్ణుని వైపే చూచింది. మాయపన్ని వరలో ఉన్న పదునైన కత్తిలాగా తీక్షణంగా చూచింది. ఆమె మెత్తని మాటల లోపల వాడితనం కనబడకుండా దాగి ఉంది. ఇలా తీయని మాటలాడుతూ అదురు బెదురు లేక దగ్గరగా వచ్చింది. ఎదుట నిద్రపోతున్న పామును పామని తెలియక త్రాడు అనుకుని చేతితో లాగే మూర్ఖుని వలె క్రూరురాలు దుష్టురాలు అయిన పోతన బాలుని మంచం దగ్గరికి వచ్చింది. పరుపు పైన చక్కని కాంతులతో ప్రకాశిస్తూ కనులు తెరవక భయమంటే ఎరుగక అందాల చెందుతూ ఉన్న చిన్నారి బాలుణ్ణి చేతిలోకి తీసుకుని తొడలపై పడుకోబెట్టుకుని ఒళ్ళు నిమురుతూ వాత్సల్యం ప్రదర్శిస్తూ, చిన్ని తండ్రి, ఆకలి వేస్తుందా? పాలు త్రాగు నాన్న అని చన్ను కుడపడానికి ప్రయత్నించింది. కృష్ణుడు అప్పుడే మేలుకున్నట్లు మెల్లగా కన్నులు తెరిచాడు. క్రీగంట చూచాడు. మూలుగుతూ ఒళ్ళు విరుచుకున్నాడు. ఆవులించుకున్నాడు. చేతులు ఆప్యాయంగా చాచి ఒదిగి పడుకున్నాడు. ఎంతో ఆకలితో ఉన్నట్లు ఆమె బిగువైనటువంటి చన్నులను చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. నోట పెట్టుకొని గుటుక్కు గుటుక్కుమని 2 గ్రుక్కలలో ఆమె శరీరంలోని సత్తువంతా త్రాగేసి చివరకు ప్రాణాలను కూడా త్రాగేశాడు. ఆమెకు గుండెలు తల్లడిల్లిపోయాయి. నాలుక లోపలికి చుట్టుకుని పోయింది. నిలువలేక తల వాల్చేసింది. అమ్మో, నీవు మిగిలిన బాలురు వంటి వాడవు కావు. ఇక చాలు, నన్ను వీడు, అయ్యో నన్ను విడిచిపెట్టు అంటూ గిలగిలలాడింది. నిబ్బరపు దప్పి మంటలు ప్రబ్బిన ధృతి లేక నేత్ర పదహస్తంబుల్ గొబ్బున వివృతములగా ఆ గుబ్బగుచున్నట్టి కూత కూలెన్నేలన్. భయంకరమైన మంటలు లోపల రేగుతూ ఉంటే పోతన నిలువలేకపోయింది. కాళ్ళు చేతులు వంకరలు తిరిగిపోయాయి. గుడ్లు వెళ్ళకు వచ్చాయి. అంతకంతకు అధికమవుతున్న ఆర్తనాదంతో నేల కూలిపోయింది. అదరన్ కొండలతోడ భూమి గ్రహతారానీకముల్ మింటిపై బెదరన్ దిక్కుల మారు బ్రోతల శకన్ భీతిల్లి లోకమ్ములున్ కదలంబారెను వజ్రభిన్న గిరిరేఖన్ పూర్వదేహంబుతో త్రిసద్వంసిని కూలి కుయ్యిడిన తద్దీర్ఘోరు ఘోషంబునన్. ఆ రాక్షసికి చావు దగ్గర పడింది. ఆ సమయంలో తన అసలైన భయంకర రూపంతో కొండ వంటి శరీరంతో నేల కూలిపోయింది. ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బకు రెక్కలు విరిగి నేల కూలిన పర్వతంలాగా దెబేలను పడిపోయింది.
అలా కూలిపోతూ ప్రాణాలు తోడేసే బాధతో పూతన భీకరంగా కావు పెట్టగానే ఆ ధ్వని దిక్కులన్నిటా ప్రతిధ్వనించింది. పర్వతాలతో సహా భూమి కంపించింది. ఆకాశంలో గ్రహాలు తారకలు కదిలిపోయాయి. దేవతలను కూడా వేధించి ఆ రక్కసి పెట్టిన కేకలకు అన్ని లోకాలు భయపడి చలించిపోయాయి. ఆ భయంకరమైన శబ్దము గోపకల హృదయాలలో చొరబడి భయపెట్టగా వారందరూ బెంబేలుపడి మెలికలు తిరుగుతూ స్పృహ తప్పి పడిపోయారు. పరీక్షణ మహారాజా, క్రూరురాలు నీచురాలు అయిన రాక్షసి అసలు శరీరం నేల మీద పడి కొట్టుకుంటూ ఉంటే 1.5 యోజనాల మేర చెట్లన్నీ నుగ్గు అయిపోయాయి. దారుణ లంగల దండ దంతంబులు నగగహ్వరము బోలు నాసికయును గండశైలాకృతి గలకు చెయుగమును విరిసి తూలెడి పల్ల వెండ్రుకులను చీకటి నూతుల చెనయు నేత్రంబులు పెరుదుబ్బ పోలెడి పెద్ద పిరుదు జాగు కట్టల బోలు చరణోరు హస్తంబులు ఇంకిన మడుగుతో ననయు కడుపు కలిగి షట్క్రోశ దీర్ఘమై కదిసి చూడ భయదమగు దాని కళేభరము జూచి గోపీ జనంబులు గుంపుగూడి బెగడు చుండిరి మనముల బెదరు గదరి. ఆమె యొక్క భయంకరమైన శరీరాన్ని చూసి గోపికలు అందరూ గుంపుగా కూడి భయంగా చూస్తూ ఉండిపోయారు. అప్పుడే వచ్చిన తామర పువ్వుల్లాంటి కన్నులు కని బాలకృష్ణుడు పాలు కుడిచే నెపం మీద ఆ పూతనను తన లీలతో అవలీలగా సంహరించాడు. మరి ఆ పూతన మృత్యువులే పాపలను చంపింది, మునుడును బాధపెట్టింది కదా. అయినప్పటికీ విషధర రిపు గమనునికిని విషగళ సఖునికిని విమల విషసయనునికిన్ విషభవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్. మరి ఆ బాలుడు సాక్షాత్తు విష్ణువే కదా. విషజంతువులైన నాగులను చీల్చివేసే గరుత్మంతుడు అతని వాహనం. విషాన్ని కంఠంలో ధరించిన శివుడు అతని మిత్రుడు. స్వచ్ఛమైన విషములు అంటే నీళ్ల మీద పడుకునేవాడు అతడు. విషముల నుండి పుట్టిన పద్మంలో పుట్టిన బ్రహ్మదేవునికి అతడి తండ్రి. అటువంటి విష్ణువుకు ఒక రాకాశ చన్నులలోని విషాన్ని లాగివేయటం ఒక పెద్ద విషయమా? ఇంతలో గోపకులకు స్పృహ వచ్చింది. యశోదాదేవితోనూ రోహిణీదేవితోనూ కలిసి భయపడకుండా అందరూ ఒక్కసారి ముందుకు వచ్చారు. నేలంకూలిన దాని పెన్నురముపై నిర్భీతి క్రీడింపనో బాలా రమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఊరార్చుచున్ గోలాంగోలము త్రిప్పి గోవురజమున్ గోమూత్రమున్ జల్లి తద్బాలాంగంబుల గోమయం బలదిరా 12 నామంబులం. కూలిపోయిన రాకాసి విశాలమైన పట్ట మీద నిర్భయంగా ఆడుకుంటూ ఉన్నాడు చిన్ని కృష్ణుడు. గోపికలు ఆ కుర్రవాడిని ఎత్తుకున్నారు. భుజాలపైన పడుకోబెట్టుకుని ఓదార్చారు. పీడ వదిలిపోవడానికి ఆవుతోక వాడు చుట్టూ త్రిప్పి దిష్టి తీశారు. గోధూళిని గోమూత్రాన్ని బాలునిపై చెన్నారు. 12 నామాలతో 12 అవయవాలను గోమయం పట్టించారు. గోపికలకు అంతటితో తృప్తి కలగలేదు. అంగాంగాలకు మహారక్ష కట్టదలచి ఆచమనం చేశారు. బాలునికి రక్ష కట్టే ముందు తమకు రక్ష కోసం బీజన్యాసం చేసుకున్నారు. బాలునికి రక్ష కట్టడం ప్రారంభించారు. చిన్ని తండ్రి, నీ పాదాలు బ్రహ్మ, మోకాళ్ళు వాయువు, తొడలు యజ్ఞుడు, నడుము అచ్యుతుడు, కడుపు హయగ్రీవుడు, హృదయం కేశవుడు, వక్షస్సు ఈశుడు, భుజాలు చతుర్భుజుడు, ముఖము త్రివిక్రముడు, శిరస్సు ఈశ్వరుడు రక్షిస్తారు. అంతేకాక నీ ముందు చక్రధరుడైన విష్ణువు, వెనుక గదాధరుడైన శ్రీహరి, కుడి ప్రక్క ధనుర్ధారుడైన మధువైరి, ఎడమ ప్రక్క ఖడ్గధారుడైన అజనుడు, గోణములలో శంఖచక్ర గదాధరుడైన ఉరుగాయుడు, మీద ఉపేంద్రుడైన విష్ణువు, క్రింద తార్ష్యుడు, అంతటా హరధరుడైన పురుషుడు రక్షిస్తారు. నీ ఇంద్రియాలు ఋషికేశుడు, ప్రాణాలు నారాయణుడు, చిత్తము శ్వేతదీపవతి, మనస్సు యోగీశ్వరుడైన కపిలుడు, బుద్ధి పృశ్నిగర్భుడైన విష్ణువు, అహంకారము భగవంతుడైన పరమపురుషుడు రక్షిస్తూ ఉంటారు. నీవు ఆడుతూ ఉండగా గోవిందుడు, నిద్రించినప్పుడు మాధవుడు, నడిచే వేళ వైకుంఠుడు,
కూర్చుని ఉన్నప్పుడు శ్రీపతి, భుజిస్తున్నప్పుడు సర్వభక్షకుడైన యజ్ఞభుజుడు ఏమరపాటు లేకుండా నిన్ను రక్షిస్తాను. నీ పేరు చెబితే చాలు చెడ్డ కలలు, వృద్ధగ్రహాలు, బాలగ్రహాలు, కూష్మాండాలు, డాకిని, పిశాచాలు, యాతధారులనే దుష్టశక్తులు నశించిపోతాయి. భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, యక్షులు, రాక్షసులు నాశనమైపోతారు. గోటర, రేవత అనే దుష్టశక్తులు, జ్యేష్ఠాదేవి, పోతన, మాతృకులు మొదలైన గణాలు నాశనమైపోతాయి అని బాలుడికి రక్షపెట్టి దీవించారు. ఆ పెద్ద వేడబంబుల పాపనికిని చన్ను గుడిపి పానుపుపై సంస్థాపించి కప్పి కూరుకుమోపాపడయని యశోద ఒయ్యన పాడన్. ఆ పెద్ద మాయలాడైనటువంటి పసిపాపడికి యశోద చనుబాలను త్రాగించి పానుపు పైన పడుకోబెట్టి ఇక నిద్రపో నాన్న అంటూ జోలపాట పాడింది. స్వస్తి.